మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే విశ్వంభర అతిపెద్ద ప్రాజెక్టు. ప్రస్తుతం షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్ హీరోయిన్గా నటిస్తుంది. అలానే భారీ స్టార్ క్యాస్టింగ్ కూడా ఈ చిత్రంలో ఉంది. ఇక విఎఫ్ఎక్స్ భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో మెయిన్ హైలైట్ అని ఇప్పటికే డైరెక్టర్ వశిష్ఠ చెప్పారు. ఇక తాజాగా ఈ మూవీ టీం మెగా అభిమానులకి ఓ గుడ్ న్యూస్ చెప్పబోతుంది. టీజర్ వస్తుందిగా. ఈ చిత్రానికి సంబంధించి ఓ చిన్న టీజర్ ను త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లుగా సమాచారం. మేకింగ్ విజువల్స్, చిరంజీవి లుక్ ను ఈ టీజర్ లో రివీల్ చేయబోతున్నారట. ఈ చిత్రం 2025 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ టీజర్ వేరే రేంజ్ లో ఉంటే మాత్రం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరిగే అవకాశం ఉంది. ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ కు చెందిన కునాల్ కపూర్ కూడా ఓ పవర్ఫుల్ రోల్లో నటించబోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే మూవీ టీం ప్రకటించింది. అయితే ఆయన ఏ పాత్రలో నటిస్తున్నారన్నది మాత్రం చెప్పలేదు. త్రిషతో పాటు నా సామిరంగా హీరోయిన్ ఆషికా రంగనాథ్ కూడా విశ్వాంబరలో నటిస్తుండటం విశేషం. మొత్తం ఈ సినిమాలో 5 హీరోయిన్లు ఉండబోతున్నారని ఎప్పటి నుంచో టాక్ ఉంది. ఇప్పటికే త్రిష, ఆషికా పేర్లను ప్రకటించారు. త్వరలోనే మీనాక్షి చౌదరి, సురభి, ఈషా చావ్లా పేర్లను కూడా రివీల్ చేసే అవకాశం ఉంది. ఇక ఇందులో రావు రమేష్ కూడా ఓ పాత్రలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆయనే మెయిన్ విలన్ అని కూడా అంటున్నారు. కానీ ఇప్పటి వరకు మూవీ టీం అయితే దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. మొన్నటి వరకు హైదరాబాద్లోని ఓ భారీ సెట్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. జూలై చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని వశిష్ఠ అనుకుంటున్నారు. ఇప్పటికే చాలా యాక్షన్ సీక్వెన్స్ల చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యం ఎక్కువగా ఉండే ఈ సినిమాను 200 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీ జోనర్లో ఈ చిత్రం రాబోతుంది. ఈ చిత్రంలో ఎలాగైనా బ్లాక్ బాస్టర్ కొట్టాలని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. చిరు నటించిన చివరి చిత్రం బోలో శంకర్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది.